సార్ రైతులు ధాన్యం తీసుకొని 16,000 కోట్లు ఎగరగొట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం సార్. మీరు కూడా మాట్లాడుతున్నారు, అది సిల్లీగా ఉంది సురేష్ గారు. నాయుడు గారు మాట్లాడతారు. అన్నదాత సుఖీభావాన్ని గొప్ప గుయ్యి అంటుంది, దాని గురించి మాట్లాడదామా? సురేష్ గారు, నాయుడు గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు ధరల స్థిరీకరణ గురించి చెప్తున్నాడు సురేష్. ధరలే లేవు, మళ్ళీ స్థిరీకరణ ఏంది? రైతులనే మీరు పట్టించుకోవాలా? 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచి వాళ్ళని ఎత్తిన బండలేసి ఇబ్బంది పెడతారు మీరు. రైతు అనే దాని గురించి మీకు తెలుసా? రైతు మాట్లాడాడు, ఏం చేస్తాడండి? మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? ఇదే మదనపల్లిలో టమాటా యార్డుకి వచ్చేసి మీరందరూ ఇబ్బంది పడద్దండి, నేను ధరల స్థిరీకరణ నిధి అనేది ఒక నిధిని ఏర్పాటు చేస్తాను, ధరలు తగ్గినప్పుడు పెరిగినప్పుడు స్థిరీకరణ చేసేదానికి ఈ నిధులు ఉపయోగిస్తానని చెప్పినారు. గత 5 సంవత్సరాలు ఏమి మాట్లాడకపోగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచుతారు. ఈ రోజు ఏదో తగుదనమ్మా అని చెప్పి పగట యాసగాళ్ళలాగా గుంటూరుకు వస్తారు. మీరు సరే గుంటూరుకు వచ్చి సురేష్ గారు మీరు ఆగండి. సురేష్ గారు నాయుడు గారు వేరే అంశం మాట్లాడాలి. నాయుడు గారు, సురేష్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? నాయుడు గారు పిఠాపురం ఎపిసోడ్ మాట్లాడండి. సరే, ధరల గురించి మళ్ళీ మాట్లాడదాం, పిఠాపురం గురించి మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు నేనేమంటానంటే సురేష్ పాపం గత 5 సంవత్సరాలలో జనసేనలో ఉన్నాడు, వైసీపీకి వచ్చాడు. పాపం వాళ్ళు ఎవరో చేసిన పాపాన్ని కడిగేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నేను ఎత్తినేసుకుంటావు? వాళ్ళు చేసిన పాపాన్ని నేను ఎత్తినేసుకొని కడిగేదానికి ప్రయత్నం చేయదు సురేష్. నువ్వు జనసేన కోసం చాలా పోరాటం చేశావు, దాన్ని మాట్లాడాలా? ఇప్పుడు పిఠాపురం విషయం మాట్లాడుతున్నారు సార్. పిఠాపురంలోనే కాదు సార్, ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మంది 20 మంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ తయారైపోయినారు. నేను యాక్టివ్ గా ఉన్నాను అనుకోండి, నా దాంట్లో చొరబడి సురేంద్ర నాయుడు మా ఆరణి శ్రీనివాసులు గారి పనితనం సరిగా లేదు అని చెప్పి ఆరణి శ్రీనివాసులు గారి మీద పోస్ట్ పెట్టారు అని పోస్ట్ పెడతారు. దానికి నేను ఏం చేయాలా? నేను నా యాక్ అయిపోయింది, నేను రిపోర్ట్ ఇచ్చుకోవాలా, మళ్ళీ నేను తొలగించాలా? నేను పెట్టలేదు అని ఇక్కడ హ్యాక్ కాలేదు. ఆ టీం చెప్పింది, క్లెయిమ్ చేసుకుంది, ఏమని మేం పెట్టాము అని క్లెయిమ్ చేసుకుంది, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ అని అనుకుందాం కాసేపు. అంత పెద్ద పోస్ట్ పెట్టేప్పుడు, డీసీఎం మీద పెట్టినప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా ఆయన నాలెడ్జ్లో ఉండాలి కదా, లేకుండా ఎట్లా పెట్టేస్తారు? ఇప్పుడు ఒకవేళ అట్లా ఆయన నాలెడ్జ్ లేకుండా పెట్టినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది ఇంకొక పార్టీలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు వర్మ గారు ట్వీట్ చేశారు, ఒక మాట చూడండి, ఆయన ఏం పెట్టారో అది కూడా చూడండి ఒకసారి. వర్మ గారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా ఏంటి, నాకు సంబంధం లేదు, హీ హాజ్ డిజోన్డ్, అది చూడండి ఒకసారి. నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తోంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటా అని హెచ్చరించడం జరిగింది. కీర్తన్ గారు ఏమంటారు? చేశారంటారు. ఒకసారి ఆ ట్వీట్ పక్కన పెడితే, ఈ రాష్ట్ర రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రంగా దేశాల నలుమూలల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం అందరూ కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ నాగబాబు అనే గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆయన గెలుపు కోసం కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మేలు కోసం పాటుపడ్డారు. సో ఎవరో ఒక ట్వీట్, ఎవడో అవగాహన లేని వ్యక్తి ట్వీట్ వేసిన దానికి వర్మ గారిని మనం ఆపాదించో లేకుంటే ఇంకొకరిని ఆపాదించి మాట్లాడడం చెప్పారండి, మనం చెప్పడం కదా, ఆయనే ట్వీట్ చేశారు. నాకు సంబంధం లేని ట్వీట్ వచ్చింది, నాకు సంబంధం లేదు, పలానా టీం చెప్పలేదు ఆయన, ఫలానా మా ఏజెన్సీ వాళ్ళు ఇట్లా పెట్టారన్నాడు. హ్యాక్ అనే మాట అనలా. నా అవగాహనతో కాదు అంటున్నాడు ఆయన, కన్ఫర్మ్ గా నా అవగాహనతో కాదు, నాకు తెలియకుండా వాళ్ళు చేశారు అంటున్నాడు. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, పార్టీ సభ్యులతో వాళ్ళు ఈ పార్టీకే మాట్లాడి ఉంటారు కదా. కానీ మనం ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించాల్సింది ఏంటి, ఆయన గెలుపుకు నిజంగా ఒకరి వల్ల కారకులు అవుతారా? పిఠాపురంలో చేసిన ఆయన కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఆయన భావించారు. అదే వర్మ గారి ఒకరి కష్టమో ఇంకొకరి కష్టమో కాదండి. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. పిఠాపురం ఒకటే గెలవలేదు కదా, ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థి గెలిచారు. అప్పుడు పిఠాపురం ఒకటే గెలిస్తే అప్పుడు నాయుడు గారు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే,
ఇప్పుడు వర్మ గారు క్లారిటీ